హలో మమ్మ. ఈరోజు మనం 1 ఇయర్‌లో బేబీస్‌కి ఇవ్వకూడని ఫుడ్స్‌లో సెకండ్ ఫుడ్ ఆవు పాల గురించి మాట్లాడుకుందాం. ఆవు పాలు 1 ఇయర్‌లో బేబీస్‌కి మేజర్ డ్రింక్‌గా అస్సలు ఇవ్వకూడదు. చాలామంది పేరెంట్స్‌కి ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఈ డౌట్ ఉండొచ్చు. మన కాలంలో చిన్నపిల్లలకి ఆవు పాలు ఇచ్చేవాళ్ళమే కదా! ఇప్పుడెందుకు ఇవ్వకూడదు అని. కానీ ఇప్పటి సైన్స్ ఒక విషయం చాలా క్లియర్‌గా చెప్తుంది. 1 ఇయర్‌లో బేబీస్‌కి ఆవు పాలను నేరుగా ఒక మేజర్ డ్రింక్ లాగా అసలు ఇవ్వకూడదని. ఎందుకంటే ఆవు పాలలో బ్రెస్ట్ మిల్క్ లేదా ఫార్ములాతో పోలిస్తే ప్రోటీన్, సోడియం, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇవి బేబీస్ కిడ్నీస్ పైన ఓవర్‌లోడ్ అవుతాయన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆవు పాలలో ఉన్న ఐరన్ బేబీ అబ్జార్బబుల్ ఫామ్‌లో ఉండదు. సో, మనం ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకు అందాల్సినంత ఐరన్ అందదు. సో, దానివల్ల పిల్లల్లో ఎనీమియా కూడా వస్తుంది. అదే కాకుండా ఆవు పాలు ఇచ్చినప్పుడు బేబీ డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం ఇరిటేట్ అయ్యి మన కంటికి కనిపించని మైక్రోస్కోపిక్ బ్లడ్ లాస్ కూడా అవుతుంది. దానివల్ల మళ్ళీ ఎనీమియా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే బేబీ ఆవు పాలు తాగినప్పుడు ఆబ్వియస్లీ పాలు చాలా హెవీగా ఉండడం వల్ల బ్రెస్ట్ మిల్క్ కానీ, ఫార్ములా కానీ రోజంతా తాగరు. దాంతో అవసరమైన పోషకాలు కూడా బేబీకి అందకుండా పోతాయన్నమాట. సో, మీరు ఇవ్వకపోవడమే కాకుండా బేబీని ఎవరైతే డీల్ చేస్తున్నారో మీ ఇంట్లో వాళ్ళకు కూడా స్ట్రిక్ట్‌గా చెప్పండి 1 ఇయర్‌లో బేబీకి అసలు ఆవు పాలు ఇవ్వకూడదు అని చెప్పి. తెలిసో తెలియకో ఎవరైనా బేబీకి ఆవు పాలు ఇచ్చారనుకోండి, మీరు చూడాల్సిన సైన్స్ ఏంటి అంటే బేబీ పేల్‌గా అయిపోతుంది, టయర్డ్‌గా ఉంటుంది, వెయిట్ గెయిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ బాగా ఫస్సీగా ఉంటారనమాట. బ్రీతింగ్ చాలా ఫాస్ట్‌గా వస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ అది ఎనీమియా కూడా సైన్. మళ్ళీ మళ్ళీ పొట్టలో నొప్పి రావడం, లూజ్ మోషన్స్ అవ్వడం, లేకపోతే అప్పుడప్పుడు చిన్న బ్లడ్ కూడా మోషన్స్‌లో కనిపించడం లాంటిది జరుగుతుందంట. ఇది ఎప్పుడు అంటే రిపీటెడ్‌గా బేబీస్ తెలియకుండా ఆవు పాలు తాగినప్పుడు. ఆవు పాలకి ఆల్టర్నేటివ్‌గా బ్రెస్ట్ మిల్క్ కానీ ఐరన్ ఫోర్టిఫైడ్ ఇన్ఫాంట్ ఫార్ములా 1 ఇయర్ లోపు వాడొచ్చు. 1 ఇయర్ తర్వాత మెల్లిమెల్లిగా ఆవు పాలని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ మొత్తం చూపించండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి.